ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ డ్రాయింగ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అట్లనే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనం పాటించాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఇది, లెంత్ ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మస్ట్ బి ఈక్వల్ టు ద స్పాన్ ఆఫ్ ద బీమ్ యొక్క స్పాన్కి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అలానే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ స్పాన్ రెండు అనేది మనకి ఈక్వల్గా ఉండాలన్నమాట. అది ఎట్లా అంటే ఇందులో చూసినట్టు బీమ్ లెంత్ అట్లానే మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ యొక్క అట్లానే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ యొక్క లెంత్ అనేది మనకి స్పాన్ అనేది మనకి ఈక్వల్గా ఉంది కదా. సో అదనమాట ఈ బీమ్ యొక్క స్పాన్, షియర్ ఫోర్స్ యొక్క స్పాన్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ యొక్క స్పాన్ అంటే ఈ లెంత్ టు ఈ లెంత్, ఈ స్పాన్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఈజ్ డ్రాన్ బిలో లోడెడ్ బీమ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈజ్ డ్రాన్ బిలో ఎస్ఎఫ్డి. ఇది కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఎట్లా అంటే లోడెడ్ బీమ్ కింద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఉండాలి, అట్లానే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కింద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఉండాలన్నమాట. అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే అట్లానే మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ బెండింగ్ మూమెంట్ ఈజ్ 0 అట్ సపోర్ట్స్. అంటే సపోర్ట్స్ దగ్గర బెండింగ్ మూమెంట్ అనేది 0 అవుతుందన్నమాట. అండ్ ఫర్ క్యాంటిలివర్స్ బీమ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ 0 అట్ ఫ్రీ ఎండ్స్ అంటే క్యాంటిలివర్ బీమ్స్ ఫ్రీ ఎండ్స్ దగ్గర సపోర్ట్స్ అనేది 0 అవుతుందన్నమాట. సో అది బెండింగ్ మూమెంట్ అనేది 0 అవుతుందన్నమాట. సో అది థర్డ్ పాయింట్. అండ్ మనకి ఫోర్త్ పాయింట్ వచ్చేసి క్యాలిక్యులేట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అట్ ఆల్ క్రిటికల్ పాయింట్స్. అంటే ప్రతి క్రిటికల్ పాయింట్ దగ్గర మనం షియర్ ఫోర్స్ అనేది బెండింగ్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే ఎట్లా అంటే ఇందులో చూసుకుంటే ఎవ్రీ పాయింట్ దగ్గర సి పాయింట్ దగ్గర, ఏ పాయింట్ దగ్గర, అట్లానే డి పాయింట్, బి పాయింట్, ఈ పాయింట్, ఇట్లా ఎవ్రీ పాయింట్ దగ్గర మనం షియర్ ఫోర్స్ అట్లానే బెండింగ్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. అదే వీళ్ళు పాయింట్ వైజ్గా చెప్తున్నారు, క్యాలిక్యులేట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అట్ ఆల్ క్రిటికల్ పాయింట్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ నో లోడ్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ 2 పాయింట్స్ దెన్ షియర్ ఫోర్స్ విల్ బి కాన్స్టెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ పాయింట్కి డి పాయింట్కి మధ్యన ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా షియర్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా వెళ్తుంది అనమాట. బెండింగ్ మూమెంట్ అట్లా కాదు. బెండింగ్ మూమెంట్ అనేది ఇట్లా కాన్స్టెంట్గా కాకుండా ఇట్లా రైజ్ అవడమో డౌన్ అవడమో జరుగుతుంది అనమాట. బట్ షియర్ ఫోర్స్ అనేది ఎప్పుడు 2 పాయింట్స్ మధ్యన లోడ్ అనేది లేకపోతే అప్పుడు షియర్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. అదే వీళ్ళు పాయింట్ రూపంలో చెప్తున్నారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ డ్రాయింగ్ ఎస్ఎఫ్డి అండ్ బిఎండి. ఈ పాయింట్స్ అనేది మీరు ఎప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసినా ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.